లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, అంతులేని సంపదను పొందాలనే కోరిక ప్రతి మనిషిలోనూ సహజంగా ఉంటుంది. కేవలం ధనం మాత్రమే సంపద కాదు. ధైర్యం, ఆరోగ్యం, మంచి సంబంధాలు, సంతానం, జ్ఞానం వంటివన్నీ కూడా అష్టలక్ష్మి స్వరూపాలే. లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం పూజలు, దీపాలకే పరిమితం కాదు. అది మన జీవన శైలి, మన కర్మలు, మన ఆలోచనా విధానంతో ముడిపడి ఉంటుంది. అసలు సిసలైన సంపదను, సుఖశాంతులను పొందాలంటే కేవలం భక్తి మార్గాన్ని మాత్రమే కాకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని కూడా అనుసరించాలి. మొట్టమొదటగా, పరిశుభ్రత అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన అంశం. అపరిశుభ్రత ఉన్న చోట దరిద్ర దేవత నివసిస్తుంది అని నమ్ముతారు. కాబట్టి మన ఇల్లు, కార్యాలయం, ముఖ్యంగా మనం ధరం ఉంచే స్థలాలు ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా, క్రమబద్ధంగా ఉండాలి. ఉదయం సూర్యోదయానికి ముందే ఇల్లు శుభ్రం చేసుకోవడం, ముఖద్వారం వద్ద పసుపు, కుంకుమతో ముగ్గులు పెట్టుకోవడం శుభప్రదం. ఇంటిలో చిందరవందరగా పగిలిన వస్తువులు, పనికిరాని సామాగ్రిని ఉంచిరాదు. ఇవి సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. అలాగే మన శరీరం కూడా శుభ్రంగా, మంచి దుస్తులతో ఉండాలి. చిరిగిన, మురికి బట్టలు ధరించడం సంపద పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. తరువాత ముఖ్యమైన అంశం నిత్యారాధన. లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం, పౌర్ణమి రోజులలో, ముఖ్యంగా దీపావళి సమయంలో అత్యంత భక్తితో పూజించాలి. పూజలో తామర పువ్వులు, పద్మగింజల మాల, శ్రీయంత్రం, దక్షిణావృత శంఖం ఉంచడం చాలా శుభప్రదం. తామర పువ్వులు దేవికి అత్యంత ఇష్టం. ఎందుకంటే బురదలో ఉన్న స్వచ్ఛంగా, అందంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా, భౌతికంగా లభించే సంపదకు ప్రతీక. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం, కర్పూరంతో హారతి ఇవ్వడం శక్తిని, తేజస్సును పెంచుతుంది. శ్రీసూక్తం పఠించడం, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదవడం ఆమె అనుగ్రహాన్ని వేగంగా పొందే మార్గాలు. వీటిని చదివేటప్పుడు కేవలం పదాలు పలకడం కాకుండా ఆ మంత్రాల అర్థాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందాలి. అయితే కేవలం లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే సరిపోదు. ఆమె భర్త అయిన శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించాలి. లక్ష్మీదేవి చెంచల స్వభావం కలది, అంటే ఎక్కడా స్థిరంగా ఉండదు. విష్ణువును ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి ఆయన వెంట స్థిరంగా మన ఇంట్లో ఉండేలా అనుగ్రహిస్తుంది. అలాగే ఏ కార్యానికైనా ఆటంకం కలగకుండా ఉండటానికి వినాయకుణ్ణి మరియు సంపదకు రక్షకుడైన కుబేరుణ్ణి కూడా పూజించాలి. కుబేర మంత్రాన్ని జపించడం ద్వారా సంపాదించిన ధనం సురక్షితంగా, స్థిరంగా ఉంటుంది. సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక నియమాలతో పాటు వ్యక్తిగత కర్మలు మరియు వైఖరి కూడా చాలా కీలకం. సంపదను కేవలం అదృష్టంగా కాకుండా కష్టపడి సంపాదించిన ఫలంగా చూడాలి. మన వృత్తిలో, వ్యాపారంలో నైతికత, అంటే ధర్మం పాటించడం చాలా ముఖ్యం. అన్యాయమైన మార్గాల్లో ఇతరులను మోసం చేయడం ద్వారా సంపాదించిన ధనం ఎక్కువ కాలం నిలబడదు. అది దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది. మన శ్రమను గౌరవించడం, మనం చేసే పనిని దైవంగా భావించడం లక్ష్మీ అనుగ్రహం పొందే ముఖ్య మార్గం. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారి లక్షణం దానగుణం, అంటే దాతృత్వం. మనకు లభించిన సంపదలో కొంత భాగాన్ని ఇతరుల కోసం, ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగించడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పేదవారికి, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా ఆవులకు సేవ చేయడం చాలా శ్రేయస్కరం. మనం ఎంత ఎక్కువగా పంచుతామో అంత ఎక్కువగా తిరిగి పొందుతాము. ఇదే విశ్వం యొక్క శక్తి ప్రవాహ నియమం. పంచుకోవడమంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మన జ్ఞానాన్ని, సమయాన్ని, ప్రేమను కూడా పంచుకోవాలి. అంతేకాకుండా ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావడం అవసరం. మనం మనసులో తరచుగా నాకు డబ్బు లేదు, నేను పేదవాణ్ణి అనే భావనను కలిగి ఉంటే అదే నిజమవుతుంది. అందుకే మన మాటలు, ఆలోచనలు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలి. కృతజ్ఞతాభావమనేది సంపదను ఆకర్షించే అత్యంత శక్తివంతమైన సాధనం. మనకు ఇప్పటికే ఉన్న ప్రతిదానికి, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం వలన విశ్వం మనకు మరింత ఎక్కువగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మనం ఎంత అదృష్టవంతులమో గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. చివరిగా, సమయాన్ని, ఆహారాన్ని, డబ్బును వృధా చేయకపోవడం కూడా సంపద పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. వృధా అంటే కేవలం డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, సమయాన్ని సోమరితనంతో గడపడం, ఆహారాన్ని పారవేయడం కూడా వృధా కిందకే వస్తుంది. వీటిని గౌరవించడం వలన ఈ వనరులు మనకు స్థిరంగా లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రహస్యం కేవలం ఒకే ఒక్క క్రియలో లేదు. ఇది భక్తి, ధర్మం, దాతృత్వం మరియు కృతజ్ఞతతో కూడిన సమతుల్య జీవన విధానం. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.